అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనము రుద్రంపేట దగ్గర ఉన్న వెంచర్స్ దగ్గర అయితే ఉన్నామండి. రుద్రంపేట నుంచి మనము చంద్రబాబు కొటాలకి ఆపోజిట్ లో లోపలికి వచ్చామంటే ఎస్ఆర్కే స్కూల్ దగ్గర అయితే ఉన్నాం. మీకు రూట్ మ్యాప్ అంతా కూడా క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ లోనే చెప్తున్నా, మనం వచ్చే రూట్ ఒకటి, పోయే రూట్ ఒకటి, అంటే మీకు 2 రూట్స్ అయితే చూపిస్తానండి. ఎందుకంటే మీకు క్లియర్ గా ఉంటుంది. ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీకు వచ్చే రూట్ చూపిస్తాను. ఎండింగ్ లో మనం ఈ హౌస్ దగ్గర నుంచి బయటికి అంటే రోడ్లోకి ఎలా వెళ్తామో ఆ రూట్ అనేది మీకు సపరేట్ గా అయితే చూపిస్తాను. ఎండింగ్ లో ఉంటుంది, మీకు క్లియర్ గా ఉంటుంది. ఇది ఒకటి నోట్ చేసుకోండి. డబుల్ బెడ్రూమ్, ఈస్ట్ ఫేసింగ్, 2.2 సెంట్స్ అయితే ఉంటుంది. మొత్తం 1000 స్క్వేర్ ఫీట్స్ లో అయితే ఈ బిల్డ్ అయితే చేసి ఉంటారు. మీకు లోపల పక్కన అంతా ఎలా ఉంది, దీని ప్రైస్, లోపల పక్కన బిల్డ్ క్వాలిటీ అంతా మీకు చూపిస్తాను. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అడ్రస్ వచ్చి రుద్రంపేట సర్కిల్ దగ్గర నుంచి మనము చంద్రబాబు కొటాలు పోయే రూట్ అండి. ఇప్పుడు కొత్త బ్రిడ్జ్ అయితే వేశారు. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ వస్తుంది. పెట్రోల్ బంక్ పక్కనే చంద్రబాబు కొటాలు అయితే ఉంటాయి. దానికి ఆపోజిట్ సందులోనే మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పెట్రోల్ బంక్, ఇక్కడ చంద్రబాబు కొటాలండి. దీనికి ఆపోజిట్ సందులోనే ఈ సందులో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సందులో స్ట్రైట్గా వెళ్ళినామంటే మనకి ఇక్కడ 4 or 5 హౌసెస్ ఏకంగా వస్తాయి. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందరకు వెళ్ళి ఇక్కడ మరి మనం రైట్ సైడ్ తిరిగిన తర్వాత ఇలాగే స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి ఇక్కడ ఎస్ఆర్కే స్కూల్ అయితే వస్తుంది. ఎస్ఆర్కే స్కూల్ దాటిన తర్వాత మనం మరి రైట్ సైడ్ తిరిగామంటే స్ట్రైట్గా వెళ్ళామంటే మనం ఆ హౌసెస్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇదిగోండి ఈ 2 హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉంది మీకు ఇల్లంతా చూపిస్తాను, రండి. ఓకే, ఇది వెళ్దాం లోపలికి, ఎలా ఉందో అంతా చూపిస్తాను రండి. మనకి ఎంట్రన్స్ అయితేనే ఈస్ట్ ఫేస్ అండి. ఇది ఈస్ట్ ఫేస్. మనకంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతా వుడ్ వర్క్ అంతా కూడా అయిపోయింది టోటల్గా. మీరు రండి లోపలికి. ఎంట్రన్స్ అయితేనే మనకు హాల్లోనే ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు ఓపెన్ కిచెన్. తర్వాత వచ్చేసి ఇంకా దేవుని రూమ్ అంతా కూడా సెట్ చేసే దాంట్లో ఉన్నారు. మనకి ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. ఇక్కడంతా వెంటిలేషన్ అంతా బాగుంది. మనకి ఇదంతా టీవీ స్టాండ్ విత్ ర్యాక్స్ అయితే ఉన్నాయి. కింద పక్కన కబోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఇన్వర్టర్ కానీ అంతా కూడా పెట్టుకోవడానికి అంతా కూడా రెడీగా ఉంది. వీళ్ళ దగ్గర మెయిన్ ఎలైట్ ఇన్ఫ్రా వాళ్ళు వచ్చేసి మనకు క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేస్తారండి. ఎక్కడ అనేది మనకు రిమార్క్ అనేది ఉండదు. గుడ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు వీళ్ళు. తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు లైట్స్ కానీ పిఓపి వర్క్ అంతా కూడా ఉందండి. మొత్తం సీలింగ్ అంతా కూడా కంప్లీట్గా ఉంది. అలాగే మన కిచెన్లోకి వచ్చేసరికి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వీళ్ళ దగ్గర అన్ని వాటర్ అయితే లేదండి. ఇక్కడ చూడండి కబోర్డ్స్, తర్వాత చిమ్నీ, ఓకేనా. తర్వాత గ్యాస్ బర్నర్. ఓకే, చూసారు కదా కిచెన్స్లో మనకి గ్యాస్ బర్నర్ చూడండి. సౌండ్ గ్యాస్ లేదు కాబట్టి అంటుకోదు. జస్ట్ ప్రెస్ చేసి మనం తిప్పినామంటే అంటుకునేస్తుంది. సౌండ్ వింటాను, మీకు కనబడిస్తుందో లేదో చూడండి. ఇవ్వండి, ఇది దాంట్లోకి అన్ని దాంట్లోకి, దీనికి వస్తుంది, దానికి వస్తుంది, అన్ని దాంట్లోకి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి బాస్కెట్స్. దీనిలో ఏమన్నా మనం ఎర్రగడ్డలు కానీ ఆనియన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి బాగా ఇచ్చారు అంతా కూడా, ఓకేనా. గ్యాస్ పైప్ లైన్ కూడా వీళ్ళు ఆల్రెడీగా కనెక్ట్ చేసి అంతా రెడీగా ఉంది. మీకు అది స్టేర్ కేస్ కింద పెట్టుకోవడానికి గ్యాస్, అక్కడ నుంచి మనం లోపల వరకు వచ్చేకైతే కూడా అంతా కూడా రెడీగా ఉందండి. ఇక్కడ అంతా కూడా చూడవచ్చు ప్లేస్, ప్లెంటీ ఆఫ్ ప్లేస్ ఉంది. అండ్ రోల్ కూడా మనకి వాస్తు ప్రకారం రోల్ కూడా పెట్టేస్తారు వీళ్ళు. తర్వాత వెంటిలేషన్ ఇక్కడ కూడా ఒకటి చిన్నగా అయితే పెట్టారు, చూడొచ్చు మీరు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి కిచెన్ స్టాండ్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి అంతా కూడా రెడీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ర్యాక్స్ ఇచ్చేసారు కింద పక్కన. ప్లెంటీ ఆఫ్ కిచెన్ వీకి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా దీంట్లో పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ర్యాక్స్, కిచెన్ ర్యాక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం చాపింగ్ బోర్డ్స్ అంట కొన్ని ఆల్మోస్ట్ వీళ్ళే అరేంజ్ చేశారు కొన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నీట్గా అంతా అరేంజ్ చేశారు. ఇవన్నీ పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ వర్క్ కూడా అంతా అయిపోయింది. ఇది హాల్, కిచెన్ చూపించాను.
ఇంకా నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ కూడా చూద్దాం. ఇది కామన్ వాష్రూమ్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అండి. ఇది మొత్తము డబుల్ బెడ్రూమ్. దీనికి వచ్చేసి బెడ్రూమ్కి వాష్రూమ్ అయితే లేదు. ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇచ్చారు ఎయిర్ అండ్ వెంటిలేషన్ కోసం. నెక్స్ట్ ర్యాక్స్, వార్డ్రోబ్ విత్ వుడ్ వర్క్ అయితే ఉంటుందండి. ఇది వుడ్ వర్క్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఎలైట్ ఇన్ఫ్రా వాళ్ళది. తర్వాత పైన అంతా కూడా మీకు ర్యాక్ కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకు డ్రెస్సింగ్ టేబుల్ సపరేట్గా అయితే అవసరం లేదు, విత్ టచ్ మనకు చూడొచ్చు. బాగుంది కదా మీకు టచ్ ఇది, ఓకేనా. ఇంకా ఇక్కడ అంతా ఇచ్చారు, ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ అయితే ఇచ్చారు, ర్యాక్స్ అంతా. ఇంకా నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్కి అయితే వెళ్దాం. ఇది కూడా సేమ్ అండి. ఇది కొంచెం మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇక్కడ ఒక విండో, అక్కడ ఒక విండో ఇచ్చారు మనకు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ దాంట్లో ఎక్కువగా అనే వార్డ్రోబ్ కూడా ఉంది దీంట్లో కూడా. ఇంకొంచెం వర్క్ ఏదో ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అది దానికి సపరేట్గా మనకి బీరువాలు ఏమో అవసరం లేదు. ఇంకా ఇక్కడ కూడా అంతే సేమ్ చూడొచ్చు పెట్టారు. దీనికి కీస్ కూడా అంతా అరేంజ్ చేసేస్తారు. ఇక పైన అంతా కూడా మనకు ర్యాక్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ కొంచెం వేరే రకంగా ఉంటుందండి. ఇక్కడ మనకి ఇది ఉంటుంది, గ్లాస్ అంతా కూడా అక్కడ ఉంది. ఇక్కడ కూడా మనకు ఏదైనా పెట్టుకోవడానికి, ఏదైనా చిన్న వర్క్ చేసుకోవాలనుకున్నా, సిస్టమ్ వర్క్ కానీ ఏమైనా చేసుకోవాలనుకున్నా మనకి ఇక్కడ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, మిర్రర్ విత్ టచ్ సెన్సార్తో లైటింగ్ అయితే పెట్టేశారు. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇంకా ఇక్కడ కూడా ర్యాక్స్ అన్ని ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ ఇది కూడా మిర్రర్ కోసం ఉన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఏదానికైనా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఇంకా క్లోజ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఏదైనా బూట్ స్పేస్ ఏదైనా సరే పెట్టుకోవడానికి ఇచ్చారు. నెక్స్ట్ ఇది వాష్రూమ్, మీరు కూడా చూసేయండి. వాష్రూమ్ ఇది ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి అయితే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. కామన్ వాష్రూమ్ ఒకటి ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనకి స్టేర్స్ కేస్ కింద ఇంకో వాష్రూమ్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను రండి. ఇక్కడ స్టేర్స్ కింద మనకు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. వాషింగ్ మిషన్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అంతా కూడా. మీకు గ్యాస్ పైప్ లైన్ చెప్పాను కదా, అదిగోండి రెడీగా అయితే పెట్టేశారు గ్యాస్ పైప్ లైన్ కూడా. నెక్స్ట్ ఇదంతా వాష్ ఏరియా. మనకి ఇక్కడ ఒకటి వాష్రూమ్ అయితే ఇచ్చారు, ఇండియన్ వాష్రూమ్. నెక్స్ట్ వచ్చేసి మనకు చుట్టూతా కొంచెం ఏదన్నా మనకు పైప్ లైన్ వర్క్ డ్యామేజ్ అంటే బ్లాక్ అయినప్పుడు ఏదైనా చేసేదానికి అంతా కూడా నీట్ సెటప్ అయితే చేశారు. ఇక్కడ మనకు కొంచెం ఒక 1 feet అంతా స్పేస్ అయితే ఉంది, మీరు కూడా చూడండి. 1 feet స్పేస్ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది. ఇంకా తర్వాత అవతల సైడ్ ఒక 2.5 feet వరకు గ్యాప్ అయితే ఉంది, అది కూడా మనకు చూపిస్తారండి. ఇంకా సంపు తర్వాత వచ్చేసి అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ సంప్ అంతా ఇచ్చారు. ఇక్కడ ఒక 2 feet వరకు మనకి గ్యాప్ అయితే ఉంటుందండి. అంటే ఏదైనా పెయింట్ వర్క్ కానీ వెంటిలేషన్ కోసం అంతా కూడా కాంపౌండ్ వాల్ మొదలు పెట్టారు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకు స్పేస్ అయితే ఉంది, మీరు అది కూడా చూడండి కావాలంటే. బ్యాక్ సైడ్ కూడా స్పేస్ అయితే ఉంది. ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇప్పుడు ఒకసారి. దీని లెంత్ ఎంత ఉంది, తర్వాత దీని అప్రూవల్ ఎంత వరకు వచ్చింది, తర్వాత దీని డీటెయిల్స్ అన్ని మీకు అయితే ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఇప్పుడు అయితే మొత్తం దీని గురించి అంతా చెప్తానండి డీటెయిల్ కంటే. లెంత్ ఎంత ఉందంతా కూడా చెప్తాను, మీరు కూడా ఒకసారి వినండి. ఇది లెంత్ వచ్చేసరికి మనకు 36 పొడవు అయితే ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి 27 feet అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ G+2 అప్రూవల్ అండి. ఇది గ్రౌండ్ ప్లస్ మళ్ళీ 2 floors అయితే అప్రూవల్కి అయితే రెడీగా ఉంది. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. తర్వాత ఈస్ట్ ఫేస్ మనకి 30 feet రోడ్ అయితే ఉంటుంది కదా. తర్వాత వచ్చేసి ఇది విత్ గ్యాస్ లైన్ ఉంది. తర్వాత మోడ్యులర్ కిచెన్, ఇందు ముందు చెప్పాను కదా మీకు గ్యాస్ కనెక్షన్ రెడీగా ఉంది. తర్వాత కిచెన్ అంతా కూడా మోడ్యులర్ కిచెన్ విత్ డీసెంట్ కలర్స్ అండ్ వుడ్ వర్క్ అయితే ఉందండి. దీని ప్రైస్ వచ్చేసరికి 56 lakhs అయితే ఉంది. స్లైట్లీ నెగోషియబుల్, ఫుల్గా అయితే ఎక్కువ అయితే లేదు, నెగోషియబుల్, స్లైట్లీ నెగోషియబుల్. మీకు కింద పక్కన కనబడిచే నంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ నంబర్కి కాల్ చేసి
వచ్చి మీరు డైరెక్ట్గా చూసి ఓనర్తోనే మాట్లాడుకొని మీరు బై అయితే చేయొచ్చండి. ఎలైట్ ఇన్ఫ్రా. ఓకే, ఇంకా మనం పైకి వెళ్ళి పైన పక్కన మీకు లొకేషన్ అంతా కూడా ఒకసారి లొకాలిటీ ఎలా ఉంది అంతా కూడా చూపిస్తాను. ఎందుకంటే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయా లేదంటే ఇంకా బిల్డింగ్స్ అన్ని చుట్టుపక్కల ఉన్నాయా లేదా మీకు చూపిస్తాను రండి. ఇది వచ్చేసి గ్యాస్ గీజర్ కోసం కనెక్షన్. ఇప్పుడు మనం పైకి వెళ్ళి ఎలా ఉంది మనకు చుట్టుపక్కల లొకేషన్ అంతా కూడా చూద్దాం రండి. ఇప్పుడైతే పైకి వచ్చాము. పైన పక్కన చూడొచ్చు మీరు G+2 అయితే అప్రూవల్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీకు లొకేషన్ అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీగా 4 హౌసెస్ ఉన్నాయి అక్కడ, సేమ్ టు సేమ్ రకాలుగా ఒకటే రకంగా అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే అయిపోతున్నాయండి. మనకి ఇక్కడ ఖాళీ ప్లేసెస్ అనేది తక్కువ. పక్కనే మనకి ఇంకో హౌస్ కూడా ఉంది. తర్వాత యూతల సైడ్ కూడా ఖాళీ ప్లేస్ ఉంది. మనం వచ్చిన రూట్ అయితే ఇదండి. SRK స్కూల్ ఉంది కదా, అక్కడ నుంచి మనం ఇట్లా వచ్చినాము మీరు చూడొచ్చు. కానీ మనం ఇప్పుడు వెళ్ళేది వచ్చేసి ఇట్లా వెళ్తామండి. ఇక్కడ నుంచి ఈ హౌసెస్ ముందు నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే డైరెక్ట్ రోడ్లోకి వెళ్తే కలుస్తాము. మీకు ఆ రూట్ చూపిస్తాను ఇప్పుడు పోయేటప్పుడు. లాస్ట్లో వస్తుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, చూసారు కదా, ఇదే డబుల్ బెడ్రూమ్ హౌస్ 2.2 సెంట్స్లో అయితే కట్టారు. 1000 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. టోటల్ డీటెయిల్స్ అయితే కన్నా మీరు ఈ కింద అకామిడేషన్ నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా వచ్చి మీరు హౌస్ చూసి ఓనర్తోనే డైరెక్ట్గా మాట్లాడి మీరు ఇల్లు అయితే కొనుక్కోవచ్చు. ప్రెసెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్. ఇప్పుడైతే మీకు సెకండ్ రూట్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి మనము ఇంటి దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళామంటే మనం రుద్రంపేట మెయిన్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఏ రూట్ నేనైతే చూపిస్తానో ఆ రూట్లో నుంచి రావచ్చు లేదంటే వెళ్ళొచ్చు. ఇది కొంచెం సందులు అయితే ఎక్కువ ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజ్ అయితే కావచ్చు. మీరు ఒక 2 టైమ్స్ తిరిగారంటే మీకు ఈజీ అయిపోతుంది. లేదు అంటే కన్నా నేను ఫస్ట్ వచ్చిన రూట్ చూపించాను కదా, ఆ రూట్ నుంచి కూడా మీరు డైరెక్ట్గా అయితే రావచ్చు. ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడంతా కూడా మనకు మొత్తం సిమెంట్ రోడ్ అయితే వేశారు. ఇది వచ్చేసినామండి. ఇక్కడ చూడండి మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేసాము. అంతకుముందు మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాము లోపలికి. ఇప్పుడు వచ్చేసి మనం బ్రిడ్జ్ యూతల సైడ్కే మనం బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 మినిట్స్లో మనము హైవేకి అయితే ఉంటామండి. బెంగళూరు టు హైదరాబాద్ హైవేకి అయితే ఉంటాం. ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్ళామంటే గవర్నమెంట్ హాస్పిటల్ రూట్, లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే మనము హైదరాబాద్ రూట్, రైట్ సైడ్కి వెళ్ళామంటే బెంగళూరు రూట్కి అయితే వెళ్తుంది.